నేను ఎప్పుడు తరచుగా చెప్పే మాట ఇదేంటి, మనం ఒక కిరాణా కొట్లో లిస్ట్ ఇచ్చినట్టుగా ప్రభువుకు లిస్ట్ ఇచ్చేసేసి ఆమెను అనుకుంటే ప్రార్థన కాదు అది. ఆ ప్రార్థన కూడా అవసరం లేదు అసలు. అయితే మనం దేవుని వాక్య ప్రకారం ఏంటంటే అడుగుడి ఇవ్వబడిన అన్నాడు. ఓకే, అడగండి, కానీ అదే ప్రార్థన కాదు. యేసు ప్రభువు నేర్పిన ప్రార్థన, చేసిన ప్రార్థన గురించి మనం ఎప్పుడు అస్సలు ఆలోచన చేయం. ఇప్పుడు కొంతమందికి ఫోన్ చేసాం అనుకోండి, ఫోన్ చేస్తే అసలు వాళ్ళు ఏమి వినిపించుకోరు, ఏదో చెప్తూ ఉంటారు, చెప్పి పెట్టేస్తారు అంతే. మళ్ళీ చేసామనుకో, మళ్ళీ అయితే రికార్డ్ చేసేసినట్టుగా చెప్పేస్తారు, మళ్ళీ పెట్టేస్తారు. ఎంత చెప్పినా అంత ఎన్రహీనం. మనం కూడా టైప్ అయ్యామో అనిపిస్తుంది. నా చిత్తము కాదు అని అసలు మనం ఒక రోజున ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి అంటే కొన్నిసార్లు కొన్ని రకరకాలైన ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడంటే ఫోన్లు కరెక్ట్గానే వస్తున్నాయి, కానీ వినేవాళ్ళు వింటలా. ఒకప్పుడు ల్యాండ్ లైన్సే ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఫోన్లో ఎక్కడికో వస్తూ ఉంటే అప్పుడు ఏమయ్యేది, అరే బాబు ఇది రాంగ్ నెంబర్కి వచ్చిందంటే వినిపించుకోడు. సార్ లీవ్ కావాలి సార్ అనేవాడు. మా దగ్గర ఒకడు ఉండేవాడు, వాడేం పరంబూతులు తిట్టి ఎందుకులా తిడతా అంటే అసలు వినిపించుకోడు ఏంటి అని తిట్టేసేసి సరే రేపు సావు అనేవాడు. ఆడు పొద్దున్నే వెళ్ళిపోయిన తర్వాత ఆయన అక్కడ మేనేజర్ తిట్టేవాడు, ఆర్టీసీ నుంచి ఏదో అక్కడ వచ్చేవాడు అన్నమాట. ఆడు మళ్ళీ ఫోన్ చేసేవాడు, నిన్న ఫోన్ చేశాను కదా సార్, మరి ఇప్పుడు తిడుతున్నారేంటి సార్ అని. మళ్ళీ ఆ సార్ తిడుతున్నాను అని అంటే, అరే నా ఫోన్కి రాలేదురా బాబు అంటే మళ్ళీ అది వినిపించుకోడు అంతే. సో మన ఫోన్ మనం కొన్నిసార్లు దేవుని మాటలు వినం. అసలు ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఈ విషయాలు మన ఆలోచనలో ఉండవు. అసలు మన జీవన విధానంలో దేవునితో మనకుండే సహవాసం ఎలా ఉంది అని ఎప్పుడు ఆలోచన చేయం. చేస్తున్నారా? ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను హల్లెలూయా